సినీ నటుడు మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబుకి షాక్. 26 కోట్లు చెల్లించాలి, డెడ్ లైన్ 15 రోజులే. ఆయన విద్యాసంస్థలకు సంబంధించి ఇప్పుడు ఆయన ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటికే 15 లక్షలు జరిమానా వేశారు మోహన్ బాబు యూనివర్సిటీ. అవును, ఈ మోహన్ బాబు యూనివర్సిటీ అనేదాన్ని అలా గుర్తించాలంటే దానికి కొన్ని షరతులు, కొన్ని నిబంధనలు, ఫీజులు ఎంత వసూలు చేయాలి, అలాగే రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అవును, ఈ అనుమతి తెచ్చుకున్నారు కానీ దాన్ని ఆ పద్ధతులు పాటించలేదు. మామూలు పద్ధతి మించి, నిబంధనలు మించి ఎక్కువగా 26 కోట్లు ఫీజు పిల్లల దగ్గర వసూలు చేశారు, చాలా పద్ధతులు పాటించలేదని ఇది నడుస్తుంది చాలా రోజులుగా. ఉన్నత విద్యా కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఉన్నత విద్యా లోకేష్ దృష్టికి కూడా తీసుకొచ్చారు విద్యామంత్రి కాబట్టి. ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చాక కూడా ఈ ఫిర్యాదులు వచ్చాయి. వీళ్ళు ఉన్నత విద్యా కమిషన్కి చెప్పారు. ఉన్నత విద్యా కమిషన్ చాలా రోజుల కిందటనే దీనికి గుర్తింపు రద్దు చేసింది. మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయడమే కాకుండా ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ పిల్లలందరినీ దానికి అటాచ్ చేస్తూ, యూనివర్సిటీ అంటే మీకు తెలుసు కదా, వాళ్ళే నిర్ణయిస్తారు, వాళ్ళే సర్టిఫికేట్లు ఇస్తారు. ఇప్పుడు ఆ అధికారాలు లేకుండా అవి ఎస్వి యూనివర్సిటీకి అప్పగించారు. ఈ వార్త ఎందుకో రావాల్సినంత త్వరగా బయటికి రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చింది. వీళ్ళు 15 లక్షలు జరిమానా కూడా చెల్లించారు. సో వీళ్ళు ఇదివరకు మినహాయింపు కొంచెం ఏదో సమయం అది ఇది కొడితే వాళ్ళు ఒప్పుకోలేదు. హైకోర్టులో కేసు వేశారు, మేము కొనసాగిస్తాము మా ఇదేని. కానీ ఒకసారిగా విద్యారంగ పరంగా కానీ, సినీ రంగ పరంగా కానీ, మూడవది ఇటీవల వరుస వివాదాలు అనేక మోహన్ బాబుని చుట్టుముట్టాయి కదా. మీకు గుర్తు చేసుకుంటే కనుక మంచు మనోజ్ కుమారుడు, వాళ్ళిద్దరి మధ్య కొంత వివాదం నడిచినప్పుడు నడుస్తూనే ఉంది, అది ఎప్పటికీ నడుస్తూనే ఉంది. దాంట్లో అతను ఒక ఆరోపణ చేశారు, ఈ యూనివర్సిటీలో చాలా విషయాలు జరుగుతున్నాయి, నేను ఇవి అధికారుల దృష్టికి తెచ్చాను, నేను అలా చేయడం సరికాదని ఎన్నిసార్లు చెప్పినా కానీ మా అన్నయ్య కూడా వినడం లేదు అని అతను బహిరంగంగా అంశం లేవనెత్తారు. ఒక విధంగా ఇప్పుడు ఇది దాన్ని గుర్తు తెస్తుంది. ఆరోపణ చేశాడు. ఇవన్నీ నాకు తెలియవని ఆయన అన్నట్టున్నారు. ఆ రోజు నాకు అంత గుర్తులేదు కానీ, బట్ ఎనీవే ఇప్పుడు ఎక్కువ సమయం కూడా లేదు. ఇప్పుడు ఏం చేయమంటున్నారు వాళ్ళు? 15 లక్షల జరిమానానే కాదు, గుర్తింపు మాత్రమే కాదు, మీరు వసూలు చేసిన 26 కోట్లు మళ్ళీ పిల్లలకు చెల్లించండి అంటున్నారు. 26 కోట్లు అంటే పెద్ద మొత్తమే కదా, ఏమి చిన్న మొత్తం కూడా కాదు. ఒకవైపునేమో విద్యారంగము, సేవ ఇవన్నీ అనుకుంటూ, రెండో వైపున పిల్లల దగ్గర అధిక ఫీజులు వసూలు చేయటం ఏంటి? ఇది ఎవరో అడగడం కాదు, మనోజే ఆ రోజు సొంత కుమారుడే ఆ రోజున అడిగి ఉన్నారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా, తెలుగుదేశం ప్రభుత్వంతో కూడా మోహన్ బాబుకి ఏం పెద్ద సంబంధాలు ఏమి ఉండవు కదా ఒక దశలో. కాకపోతే జగన్ మీద కూడా ఆయన అవి ఇవ్వలేదని కొంత దూరం. జగన్కి బంధువు, ఆయన చంద్రబాబు గారికి ఇద్దరికి బంధువే కదా సార్. ఆయన బంధుత్వాలు ఉంటాయి, బంధుత్వం ఉన్నంత మాత్రాన బంధాలు ఉండకపోవచ్చు, బంధాలు ఉన్నంత మాత్రాన బంధుత్వం ఉండకపోవచ్చు. అందుకే బంధాలు వేరు, బంధుత్వాలు వేరు. తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం కదా, అన్న చెల్లెళ్ళు, లేకపోతే మామలు అల్లుళ్ళు, బావలు బావమరుదులు, వాళ్ళ మధ్య ఏమైనా నడుస్తున్నాయా? నా స్నేహితుడు, నా బంధువు చంద్రబాబు అని ఆయన మోహన్ బాబు గారు ఇటీవల కాలంలో మాట్లాడినటువంటి స్పీచ్ అన్నీ ఉన్నాయి సార్. మన మీడియాతోనే కదా అనేక సందర్భాలు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతకుముందు ఆయన చంద్రబాబు తెలుగుదేశం తరఫునే రాజ్యసభ సభ్యులయ్యారు. తర్వాత కొంత జగన్కు సన్నిహితంగా ఉన్నారన్న అభిప్రాయం కూడా ఉండింది. అప్పుడు దానికి ఏవో కారణాలు చెప్పారు. తర్వాత ఆయన హయాంలో కూడా నాకు ఎక్కువ నష్టం జరిగిందని కూడా అప్పుడప్పుడు చెప్పారు. ఇప్పుడు మరి ఏ స్టాండ్తో ఉన్నారో తెలీదు. ఆ విష్ణు మటుకు మాకు జగన్తో మంచి సంబంధాలు ఉన్నాయి, నేను నేరుగా వెళ్ళొచ్చానని అవన్నీ విడుదల చేశారు వీడియోలు కూడా. అందువల్ల అవన్నీ ఒక ఎత్తు, అవన్నీ మామూలు సెంటిమెంట్లు లేకపోతే సెలబ్రిటీ గ్లామర్, అది మనం మాట్లాడుకోవచ్చు. కానీ పిల్లలు యూనివర్సిటీ స్థాయి ఆ గుర్తింపు కోల్పోవటం అన్నది తప్పకుండా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎవరైనా కానీ వనరులు ఉన్నాయని చెప్పి సేవా రంగంలో ప్రవేశించిన వాళ్ళు ఆ పద్ధతులు పాటించి వివాదాలకు, పిల్లల భవిష్యత్తుకు ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? మీ పిల్లలు అక్కడ చదువుకుంటారు, మీరు ఇంకా రేపు సర్టిఫికేట్ వస్తుంది అన్నప్పుడు దాని యొక్క ఇదే ప్రశ్నార్థకం అయిపోతే ఏం చేయాలని పిల్లలు విపరీతమైన అయోమయానికి గురవుతారు. కొన్ని సందర్భాల్లో ఆలస్యం వల్ల వాళ్ళ అవకాశాలు కూడా దెబ్బతింటాయి. ఇంకా ఫీజులు కొంచెం దిగువ మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు అనే కష్టాలు పడే ఫీజులు కట్టాల్సి వస్తుంది. సో ఇది సమస్య. మరి ఏం చెప్తారో చూడాలి వాళ్ళ అధికారికి. చివరి అంశం సార్, ఓట్ చోరీపై సుప్రీం ఈసీ ఆదేశాలు.
ఈ ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టు నిన్న కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఆ ఓట్లలో దాదాపు 65 లక్షల ఓట్లు తొలగించారు. ఈ 65 లక్షల ఓట్లు తొలగింపునే ఓటు చోరీ అని రాహుల్ గాంధీ అన్నారు. సరే, వాళ్ళలో చనిపోయిన వాళ్ళు, ఈ శాశ్వత చిరునామాలో లేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళని మేము తొలగించామని ఎలక్షన్ కమిషన్ ఏదో చెప్పింది. మీరు ప్రచురించే తుది జాబితా, డ్రాఫ్ట్ ముసాయిదా కాకుండా తుది జాబితా మా తీర్పుకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు అప్పుడు చెప్పింది. కానీ తర్వాత వాళ్ళు 24 లక్షల ఓట్లు చేర్చారు. మళ్ళీ 24 లక్షల ఓట్లు చేర్చారు, 60 తొలగించి. ఒక 3 లక్షల మంది ఓట్లు పూర్తిగా తీసేశారు, 3.6 సంథింగ్. ఇప్పుడు సుప్రీంకోర్టు అడుగుతుంది ఏంటంటే, సుప్రీంకోర్టే కాదు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర న్యాయ వీళ్ళు కూడా ఏమనంటే, ఏ ప్రాతిపదికన మీరు 24 లక్షల ఓట్లు తీసేశారు, ఎవరెవరి తీసేశారు? ఈ 3 లక్షల ఓట్లు అసలు మొత్తంగా 24 లక్షల ఓట్లు యాడ్ చేసినవి ఎవరివి, ఏ ప్రాతిపదికన యాడ్ చేశారు? 3 లక్షల మందిని మేము తీసేసామంటున్నారు, వాళ్ళు ఎవరు అంటే సుప్రీంకోర్టు అడిగింది. వాళ్ళు వచ్చి అడగాలి కదయ్యా, వాళ్ళు ఎవరు అడగట్లేదు. మీరెవరో ఏడీఆరో మీరెవరో స్వచ్ఛంద సంస్థలు వచ్చి అడిగితే ఎట్లా అంటే, వాళ్ళు ఎవరో తెలిస్తే కదండి వాళ్ళు అడగడానికి. 26 లక్షల ఓట్లు కలిపారు, మరి అంతమంది ఎందుకు తీసేశారు, ఇప్పుడు ఎందుకు కలిపారు? తీసేయడానికి మళ్ళీ కలపడానికి ఉన్న ప్రాతిపదిక ఏంటి? అలాగే 3 లక్షల మంది పేర్లతో సహా మీరు తీసేస్తే ఆ పేర్లు బయట పెట్టండి. ఆ పేర్లు తెలిస్తే కదా. బ్రహ్మనాయుడు ఓటు తీసేశారంటే బ్రహ్మనాయుడు అప్పీల్ చేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీకెందుకు వాళ్ళు వచ్చి అడగట్లేదు కదా అంటే, అక్కడ మాట్లాడిన ప్రశాంత్ భూషణ్ అనుకుంటా అడ్వకేట్ చెప్పారు, సార్ 100 మంది నా దగ్గరే ఉన్నారు సార్ అప్పీల్ చేయడానికి, కానీ వాళ్ళ పేరు ఉందో లేదో వాళ్ళకే తెలీదు. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత లోపం, సమాచార లోపం చాలా ఉంది. ముందు నుంచి దుమారం ఉన్నప్పటికీ కూడా మీరు దీంట్లో ఆ తగిన జాగ్రత్త తీసుకోలేదు. కాబట్టి మీరు వెంటనే ఆ పేర్లు, ఎవరి ఓట్లు ఎందుకు తొలగించారు, అలాగే కలిపిన వాళ్ళ ఓట్లు ఏవి, ఇంకా ఇందులో కీలకమైంది, మీరు చొరబాటుదారులు, మన పౌరులు కాని వాళ్ళు, విదేశీయులను మేము తొలగించాము అని ఒక బయట ప్రచారం అయింది కదా. వీళ్ళందరిలో ఎవరు పౌరులు కాని వాళ్ళు, పౌరులు కాని వాళ్ళు ఇంతమంది ఓట్లు పొందారని మీరు పేర్లతో సహా ఇస్తే కదా పరిశీలించేది. అప్పుడు మీరు చెప్పింది నిజమో కాదో తేలుతుంది కదా అని చాలా కఠినమైన షరతు, కఠినమైన పరీక్ష పెట్టింది ఎలక్షన్ కమిషన్. మరి ఈ పరీక్ష నెగ్గుతుందా లేదా? ఒక్కవేళ నెగ్గకపోతే ఏమవుతుంది? ఇది ముఖ్యమైన ప్రశ్న. బీహార్ ఎన్నికల్లో అప్పుడు ఈ జాబితా కాదు పాత జాబితాను జరపండి అని కూడా సుప్రీంకోర్టు చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని లక్షల ఓట్లు ఎందుకు కలిపారో, ఎందుకు తీసేశారో పేర్లతో సహా చెప్పలేకపోతే ఆ జాబితాకు శాంక్టిటీ, పవిత్రత ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర ఇండియా కూటమి పార్టీలు కానీ మటుకు ఇదంతా ఒక మోసపూరిత ప్రక్రియ, బీజేపీకి అనుకూలంగానే ఇదంతా చేశారని ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్ ఇన్ఛార్జి జయరాం రమేష్ ఆరోపణ చేస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఫైనల్ అవుట్కమ్ సుప్రీంకోర్టులో ఏముంటుంది, దాని ప్రభావం బీహార్ మీద ఎలా పడుతుంది, ఎన్నికల మీద, నవంబర్ 6, 11 కదా.